తెలంగాణ స్థాపన జరిగిన తర్వాత, ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత దాదాపుగా 10 సంవత్సరాలు, సుమారుగా 10 సంవత్సరాలు అంటే 9 సంవత్సరాలు అనుకోవాలి. ముందుగా ప్రీపోల్కి వెళ్ళారు కాబట్టి ఇన్ని సంవత్సరాలు పరిపాలన చేసిన బీఆర్ఎస్ పార్టీ తెలంగాణలో మనం వద్దనుకున్నా అవుననుకున్నా అభివృద్ధి గురించి చాలా కళ్ళగన్న పార్టీగా మనం చెప్పుకోవాలి. ఈ అంశానికి సంబంధించి మల్లా యాదవ్ మీరేం చెప్తారు? ఇది కాంగ్రెస్ అండ్ బీజేపీ బీఆర్ఎస్ల మధ్య ఒక త్రికోణపు పోటీ చాలా బలంగా ఉన్న తెలంగాణ లాంటి రాష్ట్రంలో భవిష్యత్ రాజకీయాలు శాసించే స్థాయిలో లేదా ఒక రకమైన డైరెక్షన్ ఇచ్చే స్థాయిలో నిన్న మోడీ వ్యాఖ్యలు ఉన్నాయని పరిశీలకులు అంటున్నారు. దీని గురించి మీరేమంటారు? రేవంత్ రెడ్డి గారి మనసులో ఉన్న మాటని ప్రధానమంత్రి మోడీ గారు చెప్పారు. మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ముఖ్యమంత్రిగా గుజరాత్ లో ఏ రకంగా అనుకోగా ఉన్నారో ఆ రకంగా మీరు అక్కడ ప్రధానమంత్రిగా ఉన్నారు, నేను ఇక్కడ అదే రకంగా ఉంటాను అని చెప్పడంతో పాటు బడేబాయిగా గతంలో సంబోధించడంతో పాటు వారి రాజకీయ ఆకాంక్ష ఏదైతే ఉందో తెలిసిన వ్యక్తిగా ప్రధానమంత్రి గారు నిన్న చెప్పారు. వాళ్ళ మనసులో ఉన్న మాటని ప్రధానమంత్రి గారు చెప్పారు. ఇక ఇక్కడ తెలంగాణలో వాళ్ళు బాగా వేయాలనే విషయానికి వస్తే, జాతీయ స్థాయిలో జరిగిన ఎన్నికలు కాబట్టి పార్లమెంట్ లో 8 మంది పార్లమెంటేరియన్స్ గెలిపిస్తే ఏం జరుగుతుంది, ఏమవుతుంది, వాళ్ళు తెలంగాణకి ఏం సాధించారు అని అనేది ప్రత్యక్షంగా ప్రజలు చూస్తున్నారు. ఒకసారి చేతులు కాల్చుకున్న ప్రజలు తెలంగాణలో పొరపాటున్నో ఏమరపాటున్నో కాంగ్రెస్ కు ఓటేసి ఈరోజు ఇబ్బంది పడుతున్నాం అని పశ్చాత్తాపడుతున్న ప్రజల్ని మనం చూస్తూ ఉన్నాం. సర్వత్రా ముక్త కంఠంతో ఈ వాదనలు వినపడుతూ ఉన్నాయి. ఈ రకమైన చర్చలు జరుగుతూ ఉన్నాయి. ఇటువంటి పరిస్థితులలో మళ్ళొక్కసారి కేసీఆర్ ని కాదని ఇంకొక పార్టీకి పట్టం కట్టడానికి తెలంగాణ యావత్ ప్రజానికం సిద్ధంగా లేదు అనే విషయాన్ని వాళ్ళు గ్రహిస్తే బాగుంటుంది. ఒక రాజకీయ పార్టీగా కాబట్టి తప్పకుండా మేము అధికారంలోకి రాబోతున్నాం, నెక్స్ట్ టార్గెట్ మాకు తెలంగాణ, ఇవన్నీ చెప్తుండొచ్చు కార్యకర్తలు ఇవన్నీ. కానీ 8 మంది పార్లమెంటేరియన్స్ ఉన్నా కానీ ఇంతవరకు తెలంగాణకు నయా పైసా ఒక ప్రాజెక్టు తీసుకురాలేని వాళ్ళు రేపు తెలంగాణ వీళ్ళ చేతిలో పెడితే ఈ రోజు టీఆర్ఎస్ ని కాదని, కేసీఆర్ గారిని కాదని, కొత్తగా చూద్దామనే ఒక ఎక్స్పెరిమెంటల్ బేసిస్ లలో రేవంత్ రెడ్డి గారికి రాష్ట్రాన్ని ఒప్పచెప్తే ఏ రకమైన ఆర్థిక విచ్ఛిన్నం జరిగిందో ఇటువంటి పరిస్థితి మళ్ళీ పునరావృతం కావద్దు, ఈ రాష్ట్రం బాగుండాలనే ఆలోచనతోని ప్రజలందరూ కూడా ఎప్పుడు ఎన్నికలు వచ్చినా కేసీఆర్ గారికి పట్టం కట్టడానికి సిద్ధమవుతున్న నేపథ్యంలో అధికార వాంఛతోని ఈ రోజు మామూలుగా బీజేపీ వాళ్ళు ప్రధానమంత్రితో మీటింగ్ పెట్టించిన ప్రధానమంత్రి గారు కూడా ఇక్కడ ఏదో తెలంగాణలో సాధిద్దామనే ఆలోచన, కోరిక, అభిప్రాయం ఉన్నా తెలంగాణ ప్రజలు మాత్రం అంతకు సిద్ధంగా ఉన్నారు అనే ఆలోచన మాత్రం ఎక్కడ అవపడట్లేదు. నేను కూడా కోరుకుంటా ఉన్నా. ఎందుకంటే తెలంగాణ ప్రజానికం ఇప్పుడు ఆలోచించాల్సిన అవసరం, తరుణం కూడా ఆసనమైంది. ఎందుకంటే వరుసగా కంటిన్యూస్ గా అభివృద్ధి జరుగుతూ ఈ దేశాన్ని పోషించే రాష్ట్రంగా, 4వ రాష్ట్రంగా, ఆర్థికంగా చిన్న రాష్ట్రమైన అభివృద్ధి చెందిన నేపథ్యంలో ఈ రోజు ఆర్థికంగా చితికిపోయి కనీసం జీతభత్యాలు కూడా ఇవ్వలేక, రిటైర్మెంట్ వాళ్ళకి బెనిఫిట్స్ ఇవ్వలేక సామాన్యుల మీద ఇబ్బంది పడుతున్న ఈ ప్రభుత్వం రేపు ఈ రాష్ట్రం సాధించుకున్న లక్ష్యం నెరవేరకుండా ఎక్కడ పోతుందో అన్న అభిప్రాయంతో ఆ రోజు తెలంగాణ కళ సాకారం కావడానికి అన్ని రకాలుగా సహకరించిన ఉద్యమకారులు కానివ్వండి, మేధావులు కానివ్వండి, రచయితలు కానివ్వండి, యువకులు కానివ్వండి, నిరుద్యోగులు కానివ్వండి, అయ్యో అనవసరంగా ఇబ్బంది పడ్డం, ఏదో ఊహించి ఏదో జరిగిపోయింది అని చెప్పేసి ఒక భావనలో ఉన్నారు. కాబట్టి రేపు ఎప్పుడు ఏ ఎన్నికలు జరిగినా కంపల్సరిగా మళ్ళీ బీఆర్ఎస్ కి పట్టం కట్టడానికి కేసీఆర్ గారిని ముఖ్యమంత్రిగా, ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడానికి ఆయన సరైన నాయకుడుగా ఎంచుకోవడానికి అయితే ప్రజలు సిద్ధంగా ఉన్నారు అనేది మీరు ముక్త కంఠంతో వింటున్న విషయం. కాబట్టి మీరు చెప్తున్నట్టుగా ఏ రాజకీయ పార్టీ అయినా, మీరు అంటున్నట్టుగా ఏ రాజకీయ పార్టీ అయినా అధికారం పరమావధి